చేసి అక్కడ దగ్గరైతే ఎవరెవరు ఉంటారో అందరూ కూడా అక్కడ బతుకమ్మ ఆడుకునే విధంగా కూడా ఆ బతుకమ్మ కుంట చేయడం జరిగింది. అది నీ తాత జాగీర్ అని బతుకమ్మ కుంట రాసిచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ జాగీరా అనే పదం, నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సభలో మాట్లాడుతూ నీ తాత జాగీరా అని బతుకమ్మ కుంట రాసిచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ జాగీరా అనే పదం ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వింటున్నాం. మాటలు నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి మినీ స్టేడియానికి తన 4 ఎకరాల భూమి విరాళమని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. 1,50,00,000 విలువైన సొంత స్థలం కేటాయింపు. తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ సంతకం చేసిన మంత్రి భూమి బదిలీ ప్రక్రియ పూర్తి. మినీ స్టేడియానికి తన 4 ఎకరాల భూమి ఇట్లుండాలి, ఈ విధంగా ఉండాలి. ఎంతసేపు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పైసలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చేటువంటి బడ్జెట్ పరంగానే అభివృద్ధి చేయడం కాదు. ఇట్లా అప్పుడప్పుడు మన పైసలు కూడా ఖర్చు పెడితే మంచుకుంటుంది, చూసిన జనాలకు కూడా మంచుకుంటుంది. మినీ స్టేడియం కోసం తన సొంత 4 ఎకరాలు కూడా రాసి ఇచ్చిందట. ఇట్లా ఎంతమంది ఉంటారు నాయకులు, ఎంతమంది నాయకులు సొంతది ఇస్తారు? అదే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఆ నిధులు ఇవ్వరా అంటేనే కొంతమంది ఏడుస్తూ వస్తారు. సార్ ప్లీజ్ సార్, అది ఒక డ్రైనేజ్ ఉంటుంది సార్, డ్రైనేజ్ లేదు సార్, వాసన గలీజ్ వాసన దండం పెడతా అని చెప్తే వాడేదో తన సొంత పైసలు ఇచ్చినట్టు చేస్తాడు. చేస్తాం పో అది ప్రభుత్వం నుండి వస్తుంది పైసలు కూడా, నిధులు కూడా, అది వాడే చేసినట్టుగా చేస్తాం పో అంటాడు. కానీ ఇక్కడ ఈయన మన జూపల్లి మంత్రి గారైతే ఈ తన 4 ఎకరాలు రాసిచ్చిందంట. 1,50,00,000 విలువైన సొంత స్థలం కేటాయింపు. ఆ 4 ఎకరాల భూమి ఏదైతుందో తన సొంత భూమి జూపల్లి గారిది, దాని విలువ 1,50,00,000 విలువట. ఆ స్థలాన్ని కేటాయించిండు మినీ స్టేడియం కోసం. తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ సంతకం చేసిన మంత్రి నిన్న తన భూమిని ఆ మినీ స్టేడియం కోసం ఇవ్వడానికి అక్కడ ఆయన సంతకం కూడా, డిజిటల్ సంతకం కూడా పెట్టిండు. సో సంపూర్ణంగా ఆయన ఇష్టపూర్వకంగానే మినీ స్టేడియానికి కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం కూడా తన 4 ఎకరాల భూమిని, 1,50,00,000 విలువ ఉన్నటువంటి భూమిని, సొంత స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. భూమి బదిలీ ప్రక్రియ పూర్తి కూడా చేయడం జరిగింది. సో ఈ విషయంలో జూపల్లి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సరే, ఆయన మంచోడా కాదా, అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో అభివృద్ధి చేస్తున్నాడా లేదా, వేరే పార్టీ నుండి ఈ పార్టీకి జాయిన్ అయ్యిందా, రాజకీయ స్వలాభ, ఇవన్నీ మనకు అనవసరం. అంటే అది ఎప్పుడు అవసరము? రాజకీయంగా ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతిపక్షాలకు వీరికి ఆ టైంలో అవసరం. కానీ ఇక్కడ మనిషి పరంగా, ఒక మనసు పరంగా మంచి వ్యక్తిగా మనం ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారిని మనం అందరూ కూడా అభినందించాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. 4 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేసిండు. గ్రేట్ జూపల్లి గారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన దారుణం. వైఎస్ జగన్ ఫైర్. ఏదైతే మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదంలో పాపం చాలామంది కూడా చనిపోవడం జరిగింది. చాలామంది కూడా ఇక క్షతగాత్రులు అయ్యారు, హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారు. వారు చనిపోయినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉంటాయో, వారు చనిపోయే ముందు కూడా వారు వీడియోలో వాయిస్ రికార్డు పంపించుకున్నారు. కొంతమంది వీడియో రికార్డ్ చేసిరండి. అది దారుణం. అయితే వాళ్ళ ఒక తండ్రి మొత్తం కాలిపోయాడు, ఇక చనిపోతుడు అనగా ఒక వీడియో రికార్డ్ చేయించుకున్నాడు హాస్పిటల్లో. అరే తమ్ముని పైన చిరాకు, తన పెద్ద కొడుకు చెప్తా ఉన్నాడు అతను, అరే తమ్ముడిని ఏమనుకురా, చిరాకు పడకు, ఎప్పుడు వాడిని చిరాకు పడతావరా, నువ్వు వాడిని మంచి చూసుకో, వాడిని ఏమనుకురా, అమ్మను కూడా మంచి చూసుకోరా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసిండు ఒక వ్యక్తి చనిపోతూ. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కన్నీళ్ళు, ఎంత కఠినాత్మైనా సరే ఆ వీడియో చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటాం. అంత దారుణంగా ఉంది ఆ వీడియో చూస్తే. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సరే, అది దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళేమో టీడీపీని అంటున్నారు, టీడీపీ వాళ్ళేమో వైసీపీని అంటున్నారు. అక్కడ అది కాదు. ప్రమాదం ఎందుకు జరిగింది, దాని వెనుక కుట్ర ఉందా, లేదంటే అనుమానాస్పదంగా జరిగిందా, లేదా అది నిజంగానే ప్రమాదం జరిగిందా, జరిగితే ఎందుకు జరిగింది, ఇంకొకసారి జరగకుండా ఏం చేయాలి, ఎవరు చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాలకు మనం ఏమి ఇస్తున్నాం, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, ఇప్పుడు ఎవరైతే సీరియస్గా ఉన్నారో ఆ సీరియస్ ఉన్న కుటుంబాలను మనం ఏం చేయాలి, వారిని హాస్పిటల్లో ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి, ఇవి చేసుకోవాలి.
ఇక్కడ ఇక ఛాన్స్ దొరికిందంటే ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడము, వాళ్ళు అధికార పార్టీ ప్రతిపక్షాలు అనడము, ఇది పొరపాటుగా వస్తుంది. అది కాదు ఇప్పుడు సమస్య. అక్కడ రాజకీయం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. చనిపోయిన కుటుంబాలకు మనం ఆదుకోవాలి. ఫస్ట్ ఒకటి, క్షతగాత్రులను కూడా ట్రీట్మెంట్ మంచిగా జరిపించి వాళ్ళకి ప్రాణం పోకుండా కాపాడుకోవాలి. వారికి